అందరూ మీటింగ్లో అలా కూర్చుని ఉంటే మినిస్టర్ గారు వసుధారని ఇలా అడుగుతూ ఉంటారు. అమ్మ, రిషి ఎక్కడ వసుధార అని చెప్పి అడిగితే వసుధార మాత్రం అలా మౌనంగా ఉంటుంది. అది విన్న అక్కడ ఉన్న లెక్చరర్స్ అయితే ఇలా అంటూ ఉంటారు. అసలు ఈ సమస్యలన్నీ ఈ వసుధార మేడం ఎండి సీట్లోనికి వచ్చాకే జరుగుతున్నాయి. రిషి సార్ లేకుండా ఎండి సీట్లో ఈ వసుధార కూర్చోవడం వల్లే క్లాసులు సరిగా జరగడం లేదు. అలాగే లేనిపోని సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న శైలేంద్ర ఇలా అంటూ ఉంటాడు. మీరందరూ ఇలా వసుధార మేడంని అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. నిజమే, ఎండి సీట్లోనికి వసుధార వచ్చాకనే ఈ సమస్యలన్నీ ఎదురయ్యాయి అని చెప్పి వసుధారని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న మహేంద్ర, వసుధార, అనుపమ వాళ్ళంతా అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు శైలేంద్ర వైపు. ఇక ఫణీంద్ర అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న లెక్చరర్స్ అయితే ఇలా అంటూ ఉంటారు. అసలు ఎండి సీట్లో ఈ వసుధార మేడంని తీసేస్తే మన సమస్యలన్నీ పోతాయి. వసుధార మేడంని తీసేసి వేరే వాళ్ళని పెట్టాలని చెప్పి ఆ లెక్చరర్స్ నిర్ణయించుకుంటారు. అది విన్న వసుధార, మహేంద్ర, అనుపమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.